నాయుడు గారు అనుకుంటారు, దాంట్లో అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకరు ఉన్నారు కదా, ఈయన ఒక పార్టీ అధ్యక్షుడు, ఈయన కూడా ఆయన కన్నా పెద్ద వయసు ఉండేవాడు, ఈయన డిప్యూటీ సీఎం గా ఉండేవాడు, ఈయన ఎప్పటి నుండో సీఎం కావాలని ఇలా సామాజిక వర్గమే విపరీతంగా ఆశతో ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఆయన మధ్యలో పెట్టేసి ఆయన సైలెంట్ చేసి ఈయన సీఎం చేస్తే భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశం ఎటుంటుంది పవన్ కళ్యాణ్ గారికి? ఇలా అలయన్స్ పోయినారు, అలయన్స్ లో ఉన్నారు, తర్వాత 15 సంవత్సరాలు అలయన్స్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే కావాలని పవన్ కళ్యాణ్ గారు పదే 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 చెప్తున్నారు. అది ఎవరు ఏమనుకున్నా అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ విజ్ఞతకు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఏమై 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేయడానికి నేను సిద్ధం. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఉండాలి, తర్వాత వేరే అంటే అది వేరే ఆలోచన ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలా. దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోలేకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం ఎవరి మీద ఎవరినో తీసుకొచ్చి రుద్దితే వాళ్ళు ఒప్పుకోరు కదా, జనాలు ఒప్పుకోరు. ఆ పార్టీలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి లీడర్లు ఒప్పుకోవాలా, వాళ్ళందరూ ఒప్పుకుంటారు కదా. ఇది మీరు కూటమి కాకుండా సింగల్ గా వచ్చింటే అయ్యేదానికి అవకాశం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ కాదనుకుంటే కూడా సీఎం చేయొచ్చు, ఎందుకంటే కావాల్సిన మెజార్టీ ఉంది కాబట్టి అనుకుంటే చేయొచ్చు. కానీ కూటమికి భంగం కల్పించే పరిస్థితి వస్తుంది కదా. ఇప్పటికే దాదాపు కూటమిలో అనేక రకాలుగా సమస్యలు, అనేక రకాలుగా ఇబ్బందులు, అనేక రకాలుగా అలిగేషన్స్, అనేక రకాలుగా కూటమికి సంబంధించిన లీడర్లలో ఒకరికొకరు పొందడం లేకుండా పోవడము, మాట్లాడుకోవడం చాలా జరుగుతున్నాయి కదా. కాబట్టి ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా సీఎం తీసుకుంటాడంటే, ఈయన ఒప్పుకుంటాడంటే 15 సంవత్సరాలు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సీఎం గా కాకుండా డిప్యూటీ సీఎం గా అయితే గెలిస్తే ఉండాల్సిందే తప్ప వేరే అవకాశం ఉండదు కదా. ఎట్లా అవుతుంది? ఇప్పుడు లేదు, ఇప్పుడు ఆయన సీఎం గా అవుతారు, రేపు ఎన్నికలకు పోతారు. రేపు ఎన్నికలకు పోయేటప్పుడు ఏమని చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉంటారు, నేను సీఎం గా ఉండాలనే ఆలోచనే మెసేజ్ పోతుంది జనంలోకి. మరి ఆ విధంగా ఇప్పుడు ఈయన ఒప్పుకుంటాడనేది మనకు అర్థం అవుతుంది కదా. ఒకటి మోహన్ రెడ్డి గారు మాటలు బట్టి పవన్ కళ్యాణ్ గారు మోహన్ రెడ్డి గారు ఇంకొకటి, అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది టీడీపీ స్టైల్లో ఇప్పటి వరకు అయితే లేదు. గతంలో ఎన్టీఆర్ గారు ఆయనే పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయనే అధ్యక్షుడు, ఆయనే సీఎం. చంద్రబాబు గారు కూడా ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయనే సీఎం. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఇంతవరకు లేదు. బహుశా రాహుల్ గాంధీ గారి విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్న ఆ సమయంలో ఆయన ఒక పీఎంగా అయ్యే అవకాశం పోయింది. ఇప్పుడు పక్కన పొరుగు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయన నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన అవ్వకపోవడం పోయింది. ఇప్పుడు టీడీపీకి అవకాశం ఉంది కాబట్టి ఈ టర్మ్లోనే చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? అందుకనే ఎక్కడా కూడా ఏమీ హంగామా లేకుండా ఈ రోజున ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. అసలు ప్రధానంగా వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు మీరు? 100% చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైనటువంటి టార్చర్ ఇంట్లో ఉంది. ఎందుకంటే ఈ అవకాశము మళ్ళీ మళ్ళీ ఇటువంటి సందర్భం అంటే తప్పవచ్చు చెప్పు. రైట్, మీ ఎస్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సందర్భం ఇదే చేసి మనకు ఇబ్బందులు అవుతాయి. మోహన్ రెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతాం. మోహన్ రెడ్డి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, ఒకసారి సరి చూసుకోండి అక్కడ. అజయ్ గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు ఏఎన్ఎన్ ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అజయ్ గారు, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు వచ్చాక రకరకాల ప్రశ్నలు, అందరిలో రకరకాల అనుమానాలు. సో టీడీపీ వాళ్ళైతే ఏం చెప్పినా కూడా లోకేష్ గారికి ఆ బాధ్యతలు అప్పగించడానికి గల కారణం ఆయన రానున్న రోజుల్లో ముందుకు వెళ్ళాలి కాబట్టి ఎస్ కరెక్టే. కానీ లోకేష్ గారికి ఏమీ ఆర్భాటం లేకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు కదా. మరి బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన తప్పు చేయకుండా ఈసారి అధికారంలో ఉండగానే లోకేష్ గారిని సీఎం చేసే అవకాశం ఉందంటారా మీ పార్టీ, మీ అధినాయకత్వం? లక్ష్మీనాథ్ గారు, లోకేష్ గారికి ఇచ్చిన పదవి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రభుత్వానికి సంబంధించింది కాదు. ప్రభుత్వానికి పార్టీకి ఎటువంటి ఆ పదవులకి సంబంధం లేదు. మా పార్టీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, మా పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ఉండాలి, మా పార్టీలో పదవులు ఏ విధంగా ఉండాలి, మా పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకి ఎవరు అండగా నిలబడుతున్నారు, వాళ్ళని కొంచెం బాధ్యతాయుతమైన స్థానంలో ఉంటే కార్యకర్తలకి ఏ విధంగా అండగా నిలబడతారనే దాని మీదే పదవులు ఉంటాయి తప్ప పార్టీ పదవులకి రేపు రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేయబోతా ఉన్నారు. నేను మీకు ఒక విషయం గుర్తు చేస్తా
లక్ష్మీనాథ్ గారు. విజయసాయి రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నాడు, జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీని విడదీస్తే తప్ప జీవితంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చే సమస్య లేదు అని. వీళ్ళు ఆ మాట కట్టుబడి ఉన్నట్టున్నారు. విజయసాయి రెడ్డి వాళ్ళ పార్టీలోంచి బయటకు వెళ్ళిపోయినా నారా లోకేష్ గారికి వచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి అసలు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిని చేస్తా ఉన్నారు. జనసేన డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు సీఎం గా ఉంటే పని అసలు ఇది అర్థం లేని అవసరం లేని అసందర్భపు చర్చ. నారా లోకేష్ గారు పార్టీలోకి వచ్చిన వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్ కాలేదు లక్ష్మీనాథ్ గారు. దశాబ్దాల కాలంగా పార్టీలో పనిచేయడం జరిగింది నారా లోకేష్ గారు. ఆయన మొట్టమొదటిగా పార్టీలోకి వచ్చినప్పుడు కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ గా పనిచేశారు. ఆ తర్వాత దశాబ్దాల కాలంగా పార్టీలో అనేక పదవులు ఆయన చేపట్టడం జరిగింది. ఆయా పదవులు చేపట్టినప్పుడు పార్టీని ఏ విధంగా ముందుండి నడిపించారు, కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక అబద్ధపు ప్రచారాలతో విషపు పూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఈ సైకో ప్రభుత్వం ఎన్ని రకాల ఇబ్బందులు గురి చేసిందనేది రాష్ట్రం మొత్తం చూశారు లక్ష్మీనాథ్ గారు. అట్లాంటి సమయంలో కార్యకర్తలకి ఏ విధంగా అండగా నిలబడ్డాడు, నాయకుడు నారా చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లారు, కార్యకర్తలను ఏ విధంగా ముందుండి నడిపించారు, రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసక పరిపాలన నిరుద్యోగ యువకులకు అండగా నిలిచేదానికి 3000 కిలోమీటర్లకు పైగా యువగాళం పేరుతో పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా అండగా నిలబడతానని చెప్పి ఆ రోజు ఆయన మాటిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అండగా నిలబడతా ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన తీస్తే ఏ విధంగా నారా లోకేష్ గారు పనిచేస్తా ఉన్నారు. ఈరోజు నారా లోకేష్ గారికి తీసుకున్న నిర్ణయం, ఆయనకి ఇచ్చిన పదవి పార్టీ యావత్ స్వాగతిస్తా ఉంది. ఎందుకంటే పార్టీని ఏ విధంగా నడిపించాలి, రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్తు నాయకుడిగా మేము కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వ భవిష్యత్తు నాయకుడిగా ఎవరు ఉండాలి అనేది పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వం కూర్చొని తీసుకునే నిర్ణయం అది. కానీ ఇది మా పార్టీ సొంత నిర్ణయం. భవిష్యత్తులో మా పార్టీని ఎవరు నడిపించాలి, మా పార్టీ భవిష్యత్తు నాయకుడు ఎవరు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పదే చెబుతా ఉన్నారు మరో 15 ఏళ్ల పాటు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి పనిచేస్తుందని. అయినా కానీ ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఈ అసందర్భపు మాటలు? నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయిపోతా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉంటారా, పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తా ఉందా కూటమి అని లేనిపోని కూటమిలో చిచ్చులు పెట్టే ప్రయత్నం దయచేసి ఎవరో చేయొద్దండి. ఆ ట్రాప్ లో ఎవరో పడొద్దండి. నారా లోకేష్ గారు చేపట్టిన పదవి తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్. అంటే పార్టీని రాబోయే రోజుల్లో ఏ విధంగా నడిపించాలి, పార్టీలో కష్టపడుతున్న కార్యకర్తలకి ఏ విధంగా ముందుండి వాళ్ళ భవిష్యత్తుకు అండగా నిలబడాలి అనేది నారా లోకేష్ గారి ఆలోచన దిశగానే ఆయన పనిచేశారు. అదే విధంగా ఆయన కార్యకర్తలు అండాదండగా నిలబడ్డారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సాగించిన దహనకాండను ఎదురొడ్డి నిలబడిన నాయకుడు నారా లోకేష్ గారు, కార్యకర్తలకు అండగా నిలబడిన నాయకుడు నారా లోకేష్ గారు. లక్ష్మీనాథ్ గారు మీకు ఇంకో అంశం గుర్తు చేస్తా, వీళ్ళ నాయకుడు మాదిరి సేఫ్ కాన్స్టిట్యున్సీ చూసుకోలేదండి. మేము ఆ నియోజకవర్గంలో కలిసి 20 సంవత్సరాల పైన అయింది. నారా లోకేష్ గారు మంగళగిరిలో ఓటమి చెందిన నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా నియోజకవర్గ ప్రజలకు అండదండగా ఉంటూ ఆ ప్రజలకు ఏ విధంగా ఆయన తోడున్నాడు. ఈ రోజు మంగళగిరి ప్రజలు ఏ విధంగా నారా లోకేష్ గారిని ఆశీర్వదించారు. అయితే కొంతమంది కార్యకర్తలు అజయ్ గారు నిప్పులేందే పొగరాదు అన్నట్టుగా కొంతమంది వైరల్గా వీడియోలు అవుతున్నాయి. కొంతమంది కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అనుకోవాలా, జనసేన నుంచి కావచ్చు లేదంటే టీడీపీ నుంచి కావచ్చు. గతంలో కొంత వాదన అయితే జరుగుతుంది ఏమంటే, గతంలో ఎప్పుడైనా మేము కాదు సార్ ఒక్క మాట, ఏదైనా స్టేజ్ మీద మేమేమన్నా హామీ ఇచ్చామా, జనసేనని చేస్తామని ఏమైనా హామీ ఇచ్చామా? ఇంతవరకు మేము ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు కదా. మీ సేనానే 15 సంవత్సరాల పాటు అని మాట్లాడుతున్నారని మాటలని ఎలా చూస్తారు మీరు? తప్పు సార్, అది అసలు ఎవరూ మాట్లాడకూడదు ఆ మాటలు. ఎందుకంటే ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత ఆ కూటమి ఏ విధంగా కొనసాగాలనేది అధినాయకత్వం చూసుకుంటుంది. మధ్యలో ఎవరు మాట్లాడినా, ఇటువంటి విభేదాలు సృష్టించే విధంగా ఎవరు మాట్లాడినా తప్పే. ఇవాళ కూటమి ఏ విధంగా కొనసాగాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ప్రభుత్వంలో పదవులు రావాలనేది కూటమి అధినాయకత్వం చూసుకుంటుంది.
రెండోది, దీంట్లో మీరంటున్న కొంతమంది నాకు తెలిసి తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అంటే నేను నమ్మను సార్ లక్ష్మీనాథ్ గారు. ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి అటు జనసేన కార్యకర్తలుగా కొంతమంది, టీడీపీ కార్యకర్తలుగా పేర్లు క్రియేట్ చేసి వాళ్ళు ఆడుతున్న వికృత క్రీడే తప్ప ఇది అసలు కూటమిలో ఎక్కడ ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ లేదండి. అయితే ఒకటి అజయ్ గారు, మా కుటుంబం నుంచి మోహన్ రెడ్డి గారు మీరు ఆడండి. ఇందాక మీరేం మాట్లాడారు, ఇంట్లో ఏదో నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఇంట్లో ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి ఎవరు చెప్పారండి మీకు ఎన్ని? ఎవరు చెప్పారు? మీరు ఎన్ని ఇళ్లలో దూరి చూసారా? నారా లోకేష్ గారు అయింది మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్. అది మా పార్టీ నిర్ణయం. అసలు దీంట్లో సీఎం అనే చర్చ ఎక్కడుంది? సీఎం అనే చర్చ ఎక్కడుందా? సీఎం అనే చర్చ ఎక్కడుంది అసలు? దీంట్లో మీరు కోరుతున్నారు, మీరు భయపడి అక్కడ కూటమి కలిస్తుంటే. మోహన్ రెడ్డి గారు మీకు ఇందాక కట్ అయింది కదా, మీకు ఇస్తాను సార్, నేను మాట్లాడగానే మీకు ఇస్తాను. ప్రచారం తప్ప తెలుగుదేశం పార్టీ గాని, జనసేన పార్టీ గాని ఎక్కడ ముఖ్యమంత్రి మార్పు పైన ముఖ్యమంత్రి ఇంకొకరు అవుతారు అసలు ఆ చర్చ లేదు కూటమిలో. నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర